ఇక్కడ కారు దూచేది మా నాన్న అండి, మీతో మాట్లాడతారంట, వినండి. మాట్లాడుతున్నానా? నమస్కారం. మాది పరిపేట మండలం మహబూబాద్ జిల్లా గులుపూర్ గ్రామం అండి. ఈ గులుపూర్ గ్రామం నుంచి వచ్చిన ఒక రైతుని. మా నాన్నకు 80 సంవత్సరాలు, మా అమ్మకు 65 సంవత్సరాలు ఉంటాయి. ముసలి మొదలుపెట్టి కూడా అప్పుల పాలై నేను హైదరాబాద్ వచ్చాను. ఈ రైతు వ్యవసాయం చేయటం వల్ల అప్పుల పాలైంది సార్. 10 లక్షల దాకా తప్పు అయింది. అప్పు గుర్పు లేక 10 బియ్యం అమ్ముకున్నా, బతకలేక హైదరాబాద్ వచ్చిన. ప్రతి రైతు కూడా ఇలా అప్పుల పాలయ్యి ఇలా వస్తే ముందు రోజుల్లో వ్యవసాయం ఎవరు చేయలేరు సార్. దయచేసి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఇదే నరేంద్ర మోడీ గారు కానీ, మీ అందరికీ నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సార్. దయచేసి రైతులను కాపాడండి, మందుల రేట్లు పెంచకండి, కాసేపు రైతుల మీద ఫోకస్ పెట్టండి సార్. అందుచేత ముందు రోజులలో అన్నం దొరికే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒకరి చేతుల సర్ది ఒకరు గుంజుకొని తినే ప్రమాదం ఉంటుంది సార్. ముందు రోజులు అన్నం దొరకక అలవటించి బ్రహ్మంగారు చెప్పినట్టు ఆకులు అలములు తిని అడుగులంటే అరిసి సచ్చిరని అది నిజమవుతుందేమో అనిపిస్తుంది సార్. దయచేసి అలా రైతులు కాపాడండి సార్. మీకు నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను.